కేంద్ర ప్రభుత్వం రైతులకు మరో శుభవార్త చెప్పేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి తొలి వారంలో రైతుల ఖాతాలో పీఎం కిసాన్ సమ్మాన్ యోజన నగదు జమ చేయాలని భావిస్తున్న కేంద్రం అంతకన్నా ముందే మరో తీపి కబురు రైతులకు అందించనుంది. ప్రస్తుతం కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఎలాంటి గ్యారంటీ లేకుండా రైతులకు 3 లక్షల రూపాయల వరకు రుణాలు ఇస్తుండగా ఆ పరిమితిని 5 లక్షల రూపాయలకు పెంచాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే వార్షిక బడ్జెట్లోనే దీనిపై ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్ను కేంద్ర ప్రభుత్వం తొలుత 1998లో ప్రారంభించింది. పంట పండించేందుకు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలకు అవసరమైన నిధులను సులభంగా తక్కువ వడ్డీతో అందించాలనే లక్ష్యంతో ఈ కిసాన్ క్రెడిట్ కార్డులను తీసుకొచ్చారు. ప్రస్తుతం కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా తీసుకునే రుణాలకు బ్యాంకులు 9% వడ్డీ వసూలు చేస్తున్నాయి. అయితే అందులో ప్రభుత్వం 2% వడ్డీ సబ్సిడీ ఇస్తోంది. దీంతో పాటు ఎవరైతే రైతులు సమయానికి లోన్ తిరిగి చెల్లిస్తారో వారికి వడ్డీలో 3% డిస్కౌంట్ లభిస్తుంది. అంటే మొత్తం 4% వడ్డీకే కిసాన్ క్రెడిట్ ద్వారా రైతులకు లోన్ లభిస్తుంది. అయితే ప్రస్తుతం పెరుగుతున్న వ్యవసాయ ఖర్చులకు అనుగుణంగా కిసాన్ క్రెడిట్ కార్డు రుణ పరిమితిని పెంచాలని ఎన్నో ఏళ్లుగా రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులకు తక్కువ ధరకు రుణాలు అందించడం ద్వారా ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని వ్యవసాయ రంగ నిపుణులు సైతం సూచించారు. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న కేంద్రం కిసాన్ క్రెడిట్ కార్డుల రుణ పరిమితిని పెంచాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇక జూన్ 2023 నాటికి దేశంలో 7.4 కోట్ల యాక్టివ్ కిసాన్ క్రెడిట్ కార్డు అకౌంట్లు ఉన్నాయని నాబార్డు నివేదిక వెల్లడించింది. వాటితో రైతులు సుమారు 8.90 లక్ష కోట్ల రూపాయల అప్పు తీసుకున్నారని తెలిపింది. అయితే రైతు ఆదాయం, గత రుణ చరిత్ర, వ్యవసాయ భూమి వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని బ్యాంకులు ఈ కిసాన్ క్రెడిట్ కార్డులను మంజూరు చేస్తాయి. ఒకసారి కిసాన్ క్రెడిట్ కార్డు తీసుకుంటే 5 సంవత్సరాల పాటు కాలపరిమితి ఉంటుంది. ఈ 5 ఏళ్లలో 5 లక్షల రూపాయల రుణం అందిస్తారు. అలాగే ఈ కార్డు కలిగి ఉన్న రైతులకు ప్రభుత్వమే బీమా రక్షణ కల్పిస్తుంది. ఇక కిసాన్ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే రైతుల వయసు 18 నుంచి 75 ఏళ్లకు మించకూడదు. వ్యవసాయ భూమి కలిగి ఉన్న రైతులు, కౌలు రైతులు, ఆక్వా రైతులు, మత్స్యకారులు, గొర్రెలు, కుందేళ్లు, పందులు, పక్షులు, కోళ్ల పెంపకందారులు, పశుపోషకులు ఈ కిసాన్ క్రెడిట్ కార్డును పొందేందుకు అర్హులు.